మాటలు అయిపోయింది, ప్రవర్తన అయిపోయింది, ప్రేమ అయిపోయింది. విశ్వాసము మనలో ఎలా ఉంది? విశ్వాసములో మనకు మాదిరి ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. మన విశ్వాసం ఎలా ఉండాలంటే అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు. దేవుడు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నాం. ఏంటి అంటే విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం. అలాంటి విశ్వాసం కలిగిన మన తండ్రిని పిలువబడుతున్న అబ్రహాం. కానీ మన విశ్వాసం ఎలా ఉంది? ఎగ్జాంపుల్ చూద్దాం. మనకుండే విశ్వాసం అవిశ్వాసం, అల్ప విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, నమ్మకం లేని విశ్వాసం, అపనమ్మకమైన విశ్వాసం, భక్తి లేని విశ్వాసం, వ్యర్థమైన విశ్వాసం, స్వార్థపూరితమైన విశ్వాసం, బాగుపడని విశ్వాసం, అసంతృప్తి విశ్వాసం, స్థిరము లేని విశ్వాసం, గమ్యం లేని విశ్వాసం, శుద్ధి లేని విశ్వాసం, కపటమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకు అవసరమా?